ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఒక వినూత్నమైన వ్యవసాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు మన వీడియోని గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళినట్లయితే మనకు ప్రోటీన్ అంటే కేవలం పాలు, మాంసం, గుడ్లనే అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో మన ఆహారంలో ప్రధాన ప్రోటీన్ మూలంగా పురుగులు అవుతాయని చెప్తే ఆశ్చర్యంగా ఉందా? అవును. మీరు వింటుంది నిజమే. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్‌కు చేరుతుంది. ప్రస్తుతం ఉన్న పశు ఆధారిత ప్రోటీన్ ఉత్పత్తి పద్ధతులు పర్యావరణానికి హానికరం. ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం ఇన్సెక్ట్ ప్రోటీన్ ఫార్మింగ్. అంటే పురుగుల నుంచి ప్రోటీన్ ఉత్పత్తి చేయడం. ఇది ఎలాగో తెలుసుకుందాం. వీటిని బ్లాక్ సోల్జర్ ఫ్లై అని పిలుస్తారు. ఎందుకు ఈ పురుగులు మాత్రమే మనం ఉపయోగిస్తామంటే ఇవి కేవలం 5-6 రోజుల వ్యవధిలోనే లార్వాగా మారతాయి. వీటికి ఆహార వ్యర్థాలు లేదా పండ్ల తొక్కల వంటి మన హోమ్ వెట్ వేస్ట్ ఉంటుంది కదా! ఇవి వీటికి తిండి. వీటి శరీరంలో 50% ప్రోటీన్ అదేవిధంగా 30% ఫ్యాట్ ఉంటుంది. వీటి వల్ల ఉపయోగాలేంటో మనం తెలుసుకుందాం. ఇవి ముఖ్యంగా ఫిష్ అండ్ పౌల్ట్రీ ఫీడ్‌కి ఉపయోగిస్తారు. ఈ యొక్క బీఎస్ఎఫ్ లార్వా పౌల్ట్రీ ఫీడ్‌లో సోయా మరియు అదే విధంగా జనరల్‌గా వాడుతున్నటువంటి ఫిష్ మీల్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. మరియు పశువులకు కూడా ఫీడ్‌గా ఉపయోగిస్తారు. ఈ యొక్క బీఎస్ఎఫ్ ఫ్లై అంటే ప్రోటీన్ ఫీడ్‌లో పశువులకు గనక వాడినట్లయితే పశువుల యొక్క జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అదే విధంగా యాంటీ మైక్రోబియల్ గుణాల్ని పెంపొందింపజేస్తుంది. అనగా రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా పాల శాతం కూడా మనకి ఎంతో కొంత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ వేస్ట్ మేనేజ్‌మెంట్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. భోజన వ్యర్థాలని, అదేవిధంగా తడిగా ఉన్నటువంటి పంట వ్యర్థాలని కూడా ఈ యొక్క బీఎస్ఎఫ్ ఫ్లైస్‌కి ఫీడ్‌గా మనం ఉపయోగించవచ్చు. దీని ద్వారా వేస్ట్ మేనేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. అంటే ఇదంతా ఒక సైక్లింగ్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్సెక్ట్ ప్రోటీన్ ఫార్మింగ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ప్రారంభించాలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అనగా మన యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీటికి షెడ్ కంపల్సరీగా ఉండాలి. వీటికి అనుకూలమైన ఉష్ణోగ్రతలు 28°C నుంచి 35°C వరకు టెంపరేచర్ ఉన్న ఏరియాస్‌లో మనం గ్రో చేసుకున్నట్లయితే రిజల్ట్స్ బాగుంటాయి. ఒక్క ఆడపురుగు 500-900 గుడ్లు వరకు ఉత్పత్తి చేస్తుంది. ఈ యొక్క ఎగ్ హ్యాచ్ అవ్వటానికి 3-4 డేస్ పడుతుంది. తర్వాత వచ్చేసరికి లార్వా రేరింగ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. పండ్ల తొక్కలు, అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు, అదేవిధంగా ఫుడ్ వ్యర్థాలను మనం వీటికి ఫీడ్‌గా ఉపయోగించాలి. 6-8 రోజుల్లో హార్వెస్టింగ్‌కి రెడీ అవుతాయి. ఈ యొక్క లార్వాలను మనం సేకరించి వీటిని ఎండబెట్టాలి. ఇవి చనిపోయి ఎండిన తర్వాత పౌడర్ చేసుకున్నట్లయితే ఇన్సెక్ట్ ప్రోటీన్ ఫీడ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. వీటికి అవసరమైన పరికరాలు బీఎస్ఎఫ్ బ్రీడింగ్ బాక్స్. తర్వాత చూసినట్లయితే మనకి ఫీడింగ్ ట్రే అని అంటాం. వీటిలో లార్వాస్‌ని మనం పరిసి వాటికి ఫీడింగ్ ఇవ్వటానికి ఇవి మనం ఫీడ్ ట్రేస్ అని అంటాం. తర్వాత ఎప్పటికప్పుడు మనం తేమ శాతాన్ని కనుగొనడానికి అనగా మాయిస్చర్‌ని మనం కనుక్కోవటానికి మాయిశ్చర్ టెంపరేచర్ చూసేటువంటి మీటర్‌ని మనం కొనుగోలు చేయాలి. తర్వాత చూసినట్లయితే ఒక డ్రైయర్ చాంబర్ మాత్రం మనకి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న డ్రైయర్ మిషన్స్ వచ్చినాయి. కొద్ది మోతాదులో చేసుకునే వాళ్ళకి ఈ యొక్క మిషన్స్ చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చాలా విధంగా ఉపయోగపడతాయి. ఒకేసారి మనం ఒక డ్రైయింగ్ చాంబర్ పెద్దగా దానికి ఒక 10,00,000 ఖర్చు పెట్టి మనం కట్టాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రోటీన్ అంటే ఈ యొక్క పురుగు ఎండిన తర్వాత మనం పౌడర్ చేయడానికి మనకి గ్రైండింగ్ మిషన్ ఉంటుంది సెపరేట్‌గా. సో, ఈ యొక్క గ్రైండింగ్ మిషన్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏందంటే ఖచ్చితంగా వీటికి మనం ఫీడ్ అందించడానికి వ్యవసాయ మార్కెట్‌లోకెళ్ళినట్లయితే కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి. సో, మనకి ఫీడింగ్ ఖర్చు తగ్గినట్లే. వీటికి పెద్దగా ఫీడింగ్ ఖర్చు అనేది ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫార్మింగ్‌లో ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే అనగా ఆర్థిక లాభాలు చూసుకున్నట్లయితే సుమారుగా చెప్తున్నాను. ప్రాజెక్ట్ ప్రారంభించడానికి 30,000 నుంచి ₹1,00,000 వరకు స్మాల్ స్కేల్‌లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 30-1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ స్కేల్‌లో మనం ఈ యొక్క ఫార్మింగ్‌ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఉత్పత్తి వచ్చేసరికి 100-150 కిలోల లార్వా మనం ఒక నెలకి తయారు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్ ధర వచ్చేసరికి కిలో ₹80-150 వ్యవధిలో ఉంది. అంటే ఇది ఏరియాని బట్టి అక్కడ ఉన్న డిమాండ్‌ని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక బల్క్‌గా ఏదైనా కంపెనీస్‌కి సప్లై చేయాల్సి ఉంటే కొంచెం రేట్ తక్కువలో మీరు అందించాల్సి ఉంటుంది. అదే రిటైల్ పరంగా మీరు అమ్ముకున్నట్లయితే అంటే కోళ్ల ఫారాలకి వీళ్ళకి మీరు డైరెక్ట్‌గా ఎళ్లి రిటైల్‌గా సేల్ చేసుకుంటే అధిక రేట్ అనగా టాప్ రేట్ ₹150 మీకు ₹150కి మీరు అమ్ముకోవచ్చు. కానీ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ ఏరియాలో ఈ యొక్క మార్కెట్ ధర ఎంత వరకు ఉంది అనేది మీరు రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసుకోవడం ఈ యొక్క ప్రోటీన్ పౌడర్‌ని గనక మీరు ప్యాక్ చేసి కనుక బ్రాండింగ్ అంటే విత్ లైసెన్స్ కనుక మీరు బ్రాండింగ్ చేసుకొని అమ్మినట్లయితే ₹400-700 వరకు మీరు మార్కెట్‌లో సేల్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫార్మింగ్ పరంగా పర్యావరణ ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఆహార పదార్థాల పునర్వినియోగం. అనగా మనం వేస్ట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాం. పశువుల ఆహారం కోసం ప్రత్యామ్నాయంగా నేచురల్ ఫుడ్‌ని మనం రెడీ చేసినట్లే. సో, చూసారు గదా! మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యొక్క సస్యధార యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు గనక ఎటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ కావాల్సినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో
కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేసినట్లయితే దానికి రిలేటెడ్‌గా మేము వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. యువత ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగాల వెంట పరిగెడుతున్నారో, మీరు ఇటువంటి వ్యాపారాలను స్మాల్ స్కేల్ ఫార్మింగ్ మీరు గనక ప్రొడ్యూస్ చేసినట్లయితే మనమే నలుగురికి ఉపాధి కల్పించి ఎందుకంటే ఫ్యూచర్ అగ్రికల్చర్‌లో యువత యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. సో, మనం కూడా ఈ యొక్క టెక్నాలజీని మనం వినియోగించుకొని రానున్న రోజుల్లో అగ్రికల్చర్‌ని మరింత సులభవంతంగా మోడర్న్ ఫార్మింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో, కనుక వ్యవసాయాన్ని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయాన్ని గూడా ఒక ప్రొఫెషనల్ వర్క్‌గా మీరు ఆలోచించి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం కలిసి ముందుకు నడుద్దాం. ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్దాం. ఎన్నో విజయాలను మనం సాధించవచ్చు. కావున ప్రతి ఒక్కరం కలిసి ముందుకు సాగుదాం. ఇప్పటివరకు మన వీడియోని గనక సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. అంతవరకు ధన్యవాదములు. జై జవాన్, జై కిసాన్.